రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ప్రధానంగా నడుస్తున్న చర్చ ఢిల్లీ సీఎం క్యాండిడేట్ గా బీజేపీ ఎవరిని ప్రకటించబోతుంది అని. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 10 ఏళ్లు అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీని బీజేపీ మట్టి కరిపించింది. కార్యకర్తలు, నాయకులు, ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఎన్డీఏ కూటమి పెద్దలు, మోదీ, షా ఇలా అందరూ కష్టపడడంతో దాదాపు 27 ఏళ్ల తరువాత ఢిల్లీలో అధికారం చేపట్టబోతుంది బీజేపీ పార్టీ. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటించబోతుంది అనేదే ఇప్పుడు చర్చ. కేజ్రీవాల్ ను ఎమ్మెల్యేగా ఓడించిన పర్వేష్ వర్మ పేరు ఢిల్లీ సీఎం రేసులో ఎక్కువగా వినిపిస్తుంది. ఈయన ఢిల్లీ మాజీ సీఎం సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు. ఈయనతో పాటు బీజేపీ ఢిల్లీ నేతల్లో కీలకమైన రమేష్ బిధూరి పేరు కూడా వినిపిస్తుంది. ఆయన గత సీఎం అతీషీపై పోటీ చేసి ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీకి విధేయుడిగా పేరుండడంతో ఆయన పేరును కూడా కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అంతేకాదు సుష్మా స్వరాజ్ కూతురు బాన్సురి స్వరాజ్, స్మృతి ఇరానీ, మనోజ్ తివారీ, వీరేంద్ర సచ్దేవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అరవింద్ కేజ్రీవాల్ ని కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవకుండా అడ్డుకున్న పర్వేష్ వర్మ జైంట్ కిల్లర్ గా పేరు పొందడమే కాకుండా ఈ రేస్ లో ముందున్నారు. చూడాలి ఎవరిని ఈ సీఎం పీఠం వరించబోతుందో.